వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం విలేజ్ విశ్వకర్మ కాలనీలో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భారీగా నిర్వహించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈసారి మరింత వైభవంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ ప్రజలందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని మరింతగా విజయవంతం చేశారని ఆయన ఆనందాన్ని వెలిబుచ్చారు. వందల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారని ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు. భక్తి ఐక్యతకు ప్రతీకగా ఈ కళ్యాణ మహోత్సవం నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికుల సహకారంతో జరిగే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో కాలనీ మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీ క్రైమ్ న్యూస్. పువ్వులు తమలపాకులు వేసి ఉంటే కనుక నార్మల్గా ఉంది. ఓం ఇది కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చితాః కలశస్యోపరి నిధాయాం. ఓం కలశస్య ముఖే రుద్రకంఠే విష్ణుసమాశ్రితః మూలే తత్ర విలేకరులందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడులాని ఏడు కూడా ఘనంగా అంగరంగ వైభవంగా మా విశ్వకర్మ కాలనీలో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ప్రతి ఏడులాని ఏడు కూడా చేస్తున్నాం. ఇంకా వచ్చే సంవత్సరం కూడా చాలా బాగా చేస్తాము. మన 293 డివిజన్లో మనకంటే ఇంకా బాగా చేయలేనంత బాగా చేస్తాము. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తున్నాం శ్రీనివాస్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో. ఈరోజు విశ్వకర్మ కాలనీలోని సీతారాముల కళ్యాణం ఇక్కడ గత సంవత్సరం నుండి 2వ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీతారాముని కళ్యాణం మా కాలనీలో ఇక్కడ ఏర్పాటు చేయడం మా కాలనీ అందరి సహకారంతో అలాగే సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా కాలనీ ఉన్న మా అక్కయ్యలు కానీ అన్నదమ్ములు కానీ ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఈరోజు మళ్ళీ సంవత్సరం ఇంకా చాలా పెద్దగా చేసి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కళ్యాణం చేసి ఇక్కడ అన్నదానం చేయడానికి మా కాలనీ అందరి సహాయ సహకారం తీసుకొని ముందుంటామని చెప్పి హామీ ఇస్తూ మళ్ళీ ఈ సీతారాముని ఆశీస్సులతో మన కుత్బుల్లాపూర్ కానీ తెలంగాణ కానీ అందరూ ఆశీస్సులు ఉండి అందరూ ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.